స్నాప్చాట్ మోజు కాపురంలో తీరని విషాదం. సోషల్ మీడియా పరిచయాలు కొందరి జీవితాల్లో ఎలాంటి కార్చిచ్చు రేపుతున్నాయో చెప్పేందుకు బెంగళూరు నగరంలో వెలుగు చూసిన ఈ ఘటనే తాజా నిదర్శనం. క్షణికావేశం, అక్రమ సంబంధం మోజులో పడి ఓ కన్నతల్లి తన పవిత్రమైన బంధాన్ని కాలరాయడమే కాకుండా పేగు తెంచుకొని పుట్టిన 5 ఏళ్ల పసికందును సైతం కర్కశంగా బలి తీసుకుంది. భర్తను అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి వేసిన కుట్ర చివరకు ఆ పచ్చని సంసారాన్ని శ్మశానంగా మార్చేసింది. బెంగళూరును ఉలిక్కి పడేలా చేసిన ఈ జంట హత్యల కేసులోని పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్తే, బెంగళూరు నగరానికి చెందిన అభినందన్, హరిణిలకు 2021లో వివాహం జరిగింది. వీరికి 5 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే పెళ్లైన కొన్నేళ్ల నుంచే వీరి మధ్య మనస్పర్ధలు తీవ్రతరమయ్యాయి. విభేదాలు ఎంతగా ముదిరాయంటే, గత 2 ఏళ్లుగా భార్యాభర్తలిద్దరూ ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో నిద్రించే పరిస్థితికొచ్చారు. ఇలాంటి సమయంలోనే హరిణి జీవితంలోకి సోషల్ మీడియా యాప్ స్నాప్చాట్ ప్రవేశించింది. డిసెంబర్ 2024లో స్నాప్చాట్ ద్వారా హరిణికి వినయ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త కొద్ది రోజుల్లోనే తీవ్రమైన వివాహేతర సంబంధానికి దారితీసింది. భార్య ప్రవర్తనలో మార్పు రావడం, నిరంతరం ఫోన్లలో మునిగిపోతూ ఉండడాన్ని గమనించిన భర్త అభినందన్కు అనుమానం బలపడింది. ఈ విషయమై దంపతుల మధ్య తరచూ తీవ్ర స్థాయిలో వాగ్వాదాలు, ఘర్షణలు చోటు చేసుకునేవి. హత్యలు జరగడానికి సుమారు 15 రోజుల ముందే అభినందన్ పోలీసులను కూడా ఆశ్రయించి తన భార్య కాల్ డేటా రికార్డులను పరిశీలించాలని కోరినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆగస్టు 14న వీరిద్దరి మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో భార్యపై అభినందన్ చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత భార్యను పుట్టింట్లో వదిలి తన తల్లిని కలిసేందుకెళ్లిన అభినందన్ ఆదివారం సాయంత్రం తిరిగి వచ్చి ఆమెను ఇంటికి తీసుకొచ్చాడు. అయితే అప్పటికీ తన ప్రియుడు వినయ్తో కలిసి జీవించడానికి అభినందన్ను శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలని హరిణి పథకం సిద్ధం చేసింది. ఈ హత్యను అత్యంత పక్కా ప్లాన్తో ఎలాంటి ఆధారాలు దొరకకుండా చేయాలని వారు నిర్ణయించుకున్నారు. పోలీసులకు వేలి ముద్రలు చిక్కకుండా ఉండేందుకు హరిణి ముందుగానే 2 జతల హ్యాండ్ గ్లౌజ్లను కొనుగోలు చేసింది. నేరం జరిగిన ఆదివారం రాత్రి ఇంట్లోని సీసీటీవీ కెమెరాలను పూర్తిగా ఆఫ్ చేశారు. రాత్రి 11 గంటల సమయంలో ప్రియుడు వినయ్ ఇంటికి రాగా అతన్నెవరూ చూడకుండా గ్యారేజ్ వద్ద ఉన్న ప్యాసేజీలో దాచింది. అభినందన్ తన గదిలో నిద్రపోయాడని నిర్ధారించుకునేందుకు ఆమె 3 సార్లు వెళ్లి పరిశీలించింది. అర్ధరాత్రి దాటిన తర్వాత 12:30 గంటల సమయంలో హరిణి, వినయ్ గ్లౌజ్లు ధరించి నిద్రపోతున్న అభినందన్ గదిలోకి వెళ్లారు. వినయ్ అతడి మెడను నులిమి ఊపిరాడకుండా చేయగా తప్పించుకోకుండా హరిణి అతడి కాళ్లను గట్టిగా పట్టుకుంది. ఆ సమయంలో జరిగిన పెనుగులాట శబ్దాలకు పక్కనే ఉన్న 5 ఏళ్ల కుమారుడు నిద్రలేచాడు. కళ్ళెదుటే తండ్రిని చంపుతోన్న ఘోరాన్ని ఆ చిన్నారి చూడ్డంతో విషయం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో కన్న తల్లి హరిణి ఆ పసికందు గొంతు నులిమి అత్యంత కర్కశంగా ఊపిరి తీసేసింది. నేరం చేసిన తర్వాత ఏమీ తెలియనట్లుగా నాటకమాడిన హరిణి సోమవారం ఉదయం తానే స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి తన భర్త, కొడుకు స్పృహ లేకుండా పడి ఉన్నారంటూ సమాచారం ఇచ్చింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరూ మృతి చెందినట్లు గుర్తించారు. ప్రారంభ విచారణలో హరిణి పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినప్పటికీ డీసీపీ నాగేష్ నేతృత్వంలోని బృందం తమదైన శైలిలో విచారించడంతో నేరాన్ని అంగీకరించింది. ప్రస్తుతం హరిణి, ఆమె ప్రియుడు వినయ్ ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని కస్టడీలో విచారిస్తున్నారు. క్షణిక సుఖం కోసం నమ్మిన భర్తను నవమాసాలు మోసి కనిపెంచిన